ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ గురించి కాదు, ఇది ఒక సామ్రాజ్యం కూలడం గురించి. అవును, మీరు విన్నది నిజమే. మన సొంత గడ్డపై, మన ఫోర్ట్రస్ ఇండియాలో న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. 38 ఏళ్లు, అక్షరాల 38 ఏళ్లుగా న్యూజిలాండ్ ఇండియాలో ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. గంగూలీ, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాంటి ఎందరో కెప్టెన్ల హయాంలో మనం వాళ్ళని తిప్పికొట్టాం. కానీ 2026 జనవరి 18న ఇండోర్ స్టేడియంలో ఆ రికార్డ్ బద్దలైంది. సిరీస్ 1-2తో మన చేజారిపోయింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ వృధా అయింది. ఫ్యాన్స్ గుండె పగిలింది. అసలేం జరిగింది? వరల్డ్ కప్ 2027 కి ఏడాది ముందు ఈ ఓటమి మనకి ఎలాంటి వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది? ఈ వీడియోలో ప్రతి చిన్న పాయింట్ ని, మన ఓటమికి గల అసలు కారణాలని లోతుగా విశ్లేషిద్దాం. మీరు గనక నిజమైన క్రికెట్ లవర్ అయితే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఫ్రెండ్స్, మొదట మనం ఒప్పుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. ఇది ఏదో బ్యాడ్ లక్ వల్ల వచ్చిన ఓటమి కాదు. న్యూజిలాండ్ మనకంటే అద్భుతంగా ఆడింది కాబట్టి గెలిచింది. ఇండోర్ లో 3వ వన్డేలో 337 రన్స్ టార్గెట్ పెట్టినప్పుడే మనలో సగం కాన్ఫిడెన్స్ పోయింది. గమనించండి, ఈ సిరీస్ కి ముందు మనం ఆస్ట్రేలియాని, సౌత్ ఆఫ్రికాని ఓడించి మంచి ఊపు మీద ఉన్నాం. మొదటి మ్యాచ్ లో బరోడాలో గెలిచినప్పుడు ఆహా, ఇది కూడా క్లీన్ స్వీప్ చేసేస్తాం అనుకున్నాం. కానీ రాజ్కోట్ లో వాళ్ళు ఎదురు దెబ్బ తీశారు. ఇక ఇండోర్ లో అయితే అది మన కంచు కోట. అక్కడ మనం వరుసగా 7 మ్యాచ్లు గెలిచాం. అలాంటి గ్రౌండ్ లో న్యూజిలాండ్ మనల్ని 41 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ ఎత్తుకెళ్లిపోయింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఓటమి వెనుకున్న 5 ప్రధాన కారణాలు ఏంటి? మన స్టార్ ప్లేయర్స్ ఎక్కడ తడబడ్డారు? మొదటి మరియు అతిపెద్ద కారణం మన టాప్ ఆర్డర్, ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్. రోహిత్ శర్మ ద హిట్ మ్యాన్, వన్డే క్రికెట్ లో లెజెండ్. కానీ ఈ సిరీస్ లో మనం చూసింది ఆ పాత రోహిత్ ని కాదు. 3 మ్యాచ్ల్లో కలిపి రోహిత్ చేసిన పరుగులు ఎంతో తెలుసా? కేవలం 61, యావరేజ్ 20 మాత్రమే. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెండెస్కటే ఒక మాట అన్నాడు, రోహిత్ లుక్స్ షార్ట్ ఆన్ క్రికెట్ అని. అంటే రోహిత్ కి క్రికెట్ ప్రాక్టీస్ సరిపోలేదు అని, టచ్ లో లేడు అని. అది గ్రౌండ్ లో క్లియర్ గా కనిపించింది. బాల్ ని హిట్ చేయడానికి రోహిత్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇండోర్ లో 338 రన్స్ చేయాలి. ఇలాంటి ప్రెషర్ మ్యాచ్ లో పవర్ ప్లే ఎంత ముఖ్యం. కానీ రోహిత్ 4వ ఓవర్లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా స్టార్ట్స్ దొరికిన భారీ స్కోర్ గా మచ్చలేకపోయాడు. ఎప్పుడైతే ఓపెనర్స్ ఫెయిల్ అవుతారో ఆ ప్రెషర్ అంతా మిడిల్ ఆర్డర్ మీద పడుతుంది. ఈ సిరీస్ లో సరిగ్గా అదే జరిగింది. ఇక రెండవ కారణం మన మిడిల్ ఆర్డర్ వైఫల్యం. విరాట్ కోహ్లీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు? 3వ వన్డేలో ఒక దశలో ఇండియా స్కోర్ 71 పరుగులకి 4 వికెట్లు. ఊహించండి, 338 పరుగులు కొట్టాల్సిన మ్యాచ్ లో 71కి 4 వికెట్లు పడితే గెలుస్తామని ఎవరు అనుకుంటారు? శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్స్ కి ఇంకా ఇబ్బంది పడుతున్నాడా? కేఎల్ రాహుల్ కీలక సమయాల్లో వికెట్ పారేసుకుంటున్నాడు. న్యూజిలాండ్ బౌలర్స్ జెమిసన్ మరియు ఫాల్క్స్ మన బ్యాటర్లని తిప్పలు పెట్టారు. పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడంలో మన మిడిల్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయింది. ఒక్క కోహ్లీ, హర్షిత్ రాణా లేకపోతే మన పరువు ఇంకా పోయేది. మూడో పాయింట్ చాలా టెక్నికల్ ది, మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీయలేకపోవడం. ఇండోర్ మ్యాచ్ ని ఒక్కసారి రివైండ్ చేసుకోండి. న్యూజిలాండ్ 58 రన్స్ కి 3 వికెట్లు కోల్పోయింది. మనం గేమ్ లో టాప్ లో ఉన్నాం. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? డారెల్ మిచెల్ మరియు గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు కలిసి 4వ వికెట్ కి ఏకంగా 219 పరుగులు జోడించారు. 219 రన్స్ పార్ట్నర్షిప్. అది కూడా మన స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు. జడేజా ఈ సిరీస్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇర్ఫాన్ పఠాన్ లాంటి మాజీలు కూడా జడేజా ఫామ్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు. బ్యాటింగ్ లో స్లోగా ఆడుతున్నాడు, బౌలింగ్ లో వికెట్లు తేలేకపోతున్నాడు. మిడిల్ ఓవర్స్ లో వికెట్లు పడకపోతే ఏ టీం అయినా సరే 300 రన్స్ ఈజీగా దాటేస్తుంది. న్యూజిలాండ్ కూడా అదే చేసింది. వాళ్ళు మన స్పిన్నర్స్ ని స్వీప్ షాట్స్ తో చావబాదారు. మన దగ్గర దానికి సమాధానమే లేకుండా పోయింది. ఈ సిరీస్ లో ఇండియాకు ఉన్న ఏకైక పాజిటివ్ విరాట్ కోహ్లీ. ఈ మనిషికి వయసు అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అని మళ్లీ నిరూపించాడు. మొదటి వన్డేలో 93 రన్స్, 3వ వన్డేలో ఆ ప్రెషర్ లో రికార్డు బద్దలు కొట్టే 54వ సెంచరీ, 124 రన్స్. కానీ ఇక్కడే ఒక చేదు నిజం ఉంది ఫ్రెండ్స్. మనం ఇంకా కోహ్లీ మీద అతిగా ఆధారపడుతున్నాం. ఓవర్ డిపెండెన్సీ. 2వ వన్డేలో కోహ్లీ త్వరగా అవుట్ అవగానే టీం మొత్తం కుప్పకూలిపోయింది. 3వ వన్డేలో కోహ్లీ ఉన్నంతసేపు గెలుస్తామనిపించింది. విరాట్ అవుట్ అవగానే ఆశలు ఆవిరైపోయాయి. క్రికెట్ అనేది టీమ్ గేమ్ ఫ్రెండ్స్. ఒక్క కోహ్లీ ప్రతిసారి వచ్చి మ్యాచ్ ని గెలిపించలేడు కదా. మిగతా బ్యాటర్లు బాధ్యత తీసుకోకపోతే వరల్డ్ కప్ లో కష్టమే. అయితే ఈ చీకట్లో కొన్ని మెరుపులు కూడా ఉన్నాయి. అవే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి. హర్షిత్ రాణా కేవలం బౌలింగ్ లో మాత్రమే కాదు, బ్యాటింగ్ లో కూడా దమ్ము చూపించాడు. 3వ వన్డేలో 8వ స్థానంలో వచ్చి 52 రన్స్ కొట్టాడు. ఇండియా వెతుకుతున్న బౌలింగ్ ఆల్రౌండర్ దొరికేసడనిపిస్తోంది. నితీష్ రెడ్డి కూడా 50 రన్స్ కొట్టి టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఈ సిరీస్ ఓటం మనకు ఒక వేకప్ కాల్ లాంటిది. రోహిత్ శర్మ తన ఫామ్ ను ఎత్తుక్కోవాలి. జడేజా ప్లేస్ లో కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలా అని ఆలోచించాలి. ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవాలి. న్యూజిలాండ్ మనకు ఒక గట్టి పాఠం నేర్పింది. పేర్లు కాదు, ఆట ముఖ్యం అని. మీరేమంటారు ఫ్రెండ్స్? టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఎవరు? రోహిత్ శర్మ ఫామ్ లేకపోవడమా? బౌలర్స్ వైఫల్యమా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.